ఇథియోపియాలో 10,000 ఏళ్లుగా నిద్రలో ఉన్న ఒక అగ్నిపర్వతం ఒక్కసారిగా మేలుకుని విస్ఫోటనం చెందింది. దీంతో వాతావరణంలో 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడింది. ఆకాశమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ఈ బూడిద మేఘాలు ఇప్పుడు యెమెన్, ఒమన్, అరేబియా సముద్రం దాటి భారత్ దిశగా కదులుతున్నాయి. ఆ ప్రభావంతో గల్ఫ్, యూరప్ రూట్లలో పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని మార్గం మళ్లించారు. డీజీసీఏ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భారత విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆందోళనలో పడిన పరిస్థితి. ఈ అగ్నిపర్వతం ఎందుకు ఒక్కసారిగా మేలుకుంది? భారత్పై దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఒక్కసారి ఈ అరుదైన విస్ఫోటనం కథలోకి వెళ్దాం. ఆఫ్రికా ఖండం ఈశాన్యంలో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత మళ్లీ బద్దలైంది. విస్ఫోటనానికి కొద్దిసేపటి ముందు 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ కంపనే నిద్రలో ఉన్న భూమిని కదిలించినట్లు నిశ్శబ్ద వాల్కనో ఒక్కసారిగా మేలుకుంది. విస్ఫోటనంతో బూడిద పొగ 15 కిలోమీటర్ల ఎత్తుకు దూసుకెళ్లి ఆకాశాన్ని నల్లని తెరలా కప్పేసింది. అంతర్జాతీయ వోల్కానిక్ యాష్ సెంటర్లు దీనిని అత్యంత అరుదైన విస్ఫోటనం అని ప్రకటించాయి. టూలూస్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ నివేదిక ప్రకారం ఈ బూడిద మేఘాలు ఎర్ర సముద్రం దాటి యెమెన్, ఒమాన్, అరేబియా సముద్రం మీదుగా కదిలి భారత వాతావరణంలోకి ప్రవేశించాయి. ఉత్తరాది, ఈశాన్య భారత రాష్ట్రాల మీదుగా చైనా వైపు కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడంతో యెమెన్, ఒమన్ ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేశారు. ఈ బూడిద మేఘాల ప్రభావంతో భారత విమానయాన రంగం అప్రమత్తమైంది. డీజీసీఏ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. బూడిద కమ్ముకున్న ప్రాంతాలు దాటొద్దు అని విమానయాన సంస్థలకు కఠిన సూచనలు ఇచ్చింది. అదే సమయంలో ఇండిగా, ఆకాష్ ఎయిర్, కేఎల్ఎం సహా పలు ఎయిర్లైన్స్ విమానాల సర్వీసులు రద్దు చేయగా మరికొన్ని దారి మళ్లింపు చర్యలు ప్రారంభించాయి. శంషాబాద్ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో 6E1315 విమానం ప్రయాణికులు ఎక్కిన తర్వాత కాసేపట్లో టేకాఫ్కు సిద్ధమవుతుండగా హఠాత్తుగా డీజీసీఏ హెచ్చరికలతో ఆపేశారు. అలాగే దోహా, హైదరాబాద్ రిటర్న్ ఫ్లైట్ కూడా రద్దు చేశారు. కన్నూరు నుంచి అబుదాబికి బయలుదేరిన 6E1433 విమానాన్ని మధ్యలోనే అహ్మదాబాద్కు మళ్లించారు. జెడ్డా, కువైట్, అబుదాబి రూట్లలో కూడా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఒక అగ్నిపర్వతం పేలింది, కానీ దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల ఆకాశాన్ని తాకింది. ఇథియోపియా అగ్ని జ్వాలలు అరేబియా దాటి భారత్ దాకా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణ శాఖలన్నీ కనిష్టం 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. మరిన్ని మార్గ మళ్లింపులు కొనసాగే అవకాశమూ ఉంది. ప్రకృతి ఎప్పుడు ఎలా మేలుకుంటుందో చెప్పలేం, కానీ ఒక్క పరిణామం ప్రపంచ ప్రయాణాన్ని కూడా మార్చేసే శక్తి మాత్రం ప్రకృతికే ఉంది.